ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మంచి వాక్యాన్ని మనమందరం కూడా విని గ్రహిద్దాం. సంఘ పరిచర్య పాఠ్యాంశం పేరండి, సంఘ పరిచర్య. ఈరోజు సంఘం అనగానే ఈ భూమి మీద అనేక సంఘాలను మనం చూస్తాం. కులవృత్తుల సంఘాలు కానీ, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కానీ ఎన్నో చూస్తాం. అలాంటి సంఘం కాదండి సంఘం అంటే. సంఘం దేవుడు కోరుకున్నది. సంఘం దేవుని రాజ్యం, చర్చ్, ఎక్లీషియా, దేవుని చేత ప్రత్యేకించబడినది. దేవుని యొక్క కళ, దేవుని యొక్క సంకల్పం. అదేవిధంగా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్నది. ఏది? సంఘం, దేవుని రాజ్యం. ఇది రావాలని, ఇది కావాలని తన యొక్క పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు. అదేవిధంగా యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన సంఘం, చర్చ్ అన్నది. దీని నిర్మాణాన్ని గురించి దేవుడు మొదటి నుంచి చెబుతూ వస్తున్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత సంఘం అని పేరు పెట్టాడని కాదు, కానీ గతంలోనే చెప్పేశాడండి. సంఘంగా, పరిశుద్ధ సంఘంగా మీరంతా కూడుకోండి. దేవుడు పరిశుద్ధుడు కనుక తన పిల్లలు ఎవరైతే ఉన్నారో నీతిమంతులుగా ఉండాలని, తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఎప్పటి నుంచో కోరుకున్నాడు. దాన్నే పరిశుద్ధ సంఘం అని దేవుడు పేరు పెడుతూ ఉన్నాడు. మరి ఆ మాట చూడండి ఒకసారి. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 16వ మాటలో, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున చూడండి, పరిశుద్ధ సంఘముగాను. మీరు కూడుకోవడమే ఎలా కూడుకోవాలంటే పరిశుద్ధ సంఘంగా. అంటే మీరంతా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ఈ లోకం నుంచి వేరు చేయబడిన వారుగా, ఈ లోకంలో ప్రత్యేకింపబడిన వారుగా కూడుకోండి. ఈ లోకమంతా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, మేమేదో కొద్దిగా ధరించుకోలేకపోతున్నామనే బాధ, మేమేదో తినలేకపోతున్నామనే బాధ, ఏదో సంపాదించుకోలేకపోతున్నామనే బాధ. ఈ లోకమంతా అలా ఉంటే మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, నా పిల్లలుగా ఉండాలి. దేవుని పిల్లలుగా మీరంతా ఏం చేయాలంటే కూడుకోవాలి. మీరు కూడుకుంటే నేను తండ్రిగా ఆనందిస్తానని చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, ఒక తండ్రికి 4 కుమారులు ఉంటే, 4 వస్తే అంటే 4 కుటుంబాలతో వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. అంతే కదా. ఈ పరలోకపు తండ్రే కాకుండా భూమి మీద ఉన్న తండ్రికి 4 పిల్లలు ఉంటే, ఆ 4 పిల్లలు కుటుంబాలతో వస్తే ఈ భూమి మీద ఉన్న తండ్రి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అదేవిధంగా మనం కూడా మరి పరలోకపు తండ్రిని సంతోషింపజేయాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలంట. అందరూ కుటుంబ సభ్యులుగా అందరూ కూడుకుంటే ఆనందిస్తాడు. కానీ మళ్ళీ ఎలా ఉంటారంటే పేరుకు క్రైస్తవులుగా ఉంటారే కానీ ఇంట్లో మరి తల్లి మాత్రమే వెళ్తుంటుంది, పిల్లలు తండ్రి రారు. లేదా తండ్రి వెళ్తుంటాడు, పిల్లలు ఇంకొకరు రారు. ఎవరో ఒకరు వెళ్తారు, ఇంకొకరు రారు. అంటే వీరందరూ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు సంఘాన్ని మనం వెక్కిరిస్తున్నట్టుగా ఉంటుంది. మేము కూడుకోవాల్సిన పని లేదండి, ఆయన మా కొరకు ప్రాణాన్ని పెట్టలేదండి అన్నట్టుగా ఉంటుంది పిల్లరా. కనుక మనము ఆయన్ను వెక్కిరిస్తూ ఉన్నాం, ఆయన్నే మనం ఏం చేస్తున్నాం? తప్పుపడుతున్నాం అన్న సంగతి గుర్తించుకొని సంఘం అంతా ఏం చేయాలంట? కూడుకోవాలి. ఈ సంఘం ఏం నేర్పిస్తుందంటే ప్రియమైన దేవుని వారలారా, పరిచర్యను నేర్పిస్తుందండి సంఘం. ఏమండి, అందరూ ఏమంటున్నామంట, మనం అందరం కూడా ఏక కుటుంబ సభ్యులం. మనం అందరం కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ, అభిమానము, ఆప్యాయతలు కలిగి ఉండవలసిన వారం. ఎవరిని దోచుకోవడానికి కాదు ప్రియమైన దేవుని వారలారా. మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రేమ కలిగి ఉండాలి. దేవుని నీతిని మనము చూపించాల్సిన వారమై ఉంటున్నాం. అదే దేవుడు చెప్తున్నాడు మొదటి నుంచి కూడా. ఈ సంఘంలో ఏం జరగాలంట? పరిచర్య జరగాలంట. ఒక కుటుంబంలో అండి తల్లి ఏం చేస్తుంది? అన్నం చేస్తుందండి, పప్పు చేస్తుంది, కూరలు చేస్తుంది, బట్టలు తుకుతుంది, ఇంటిని క్లీన్ చేస్తుంది, శుభ్రపరుస్తుంది. ఏమండి, ఎవరికైనా జబ్బు జ్వరం వచ్చిందనుకోండి వారి పట్ల మరింతగా కాన్సన్ట్రేషన్ చేస్తుందండి తల్లి. అదేవిధంగా తండ్రి కూడా. అంటే అది తల్లిదేనా పనులంటే తల్లితో పాటు తండ్రిది కూడా. తండ్రి ఏమండి కష్టపడి డబ్బు తీసుకొస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు. ఒకవేళ వారికి సరిపోకపోతే ఏం చేస్తాడైనా? అప్పు చేసైనా కుటుంబాన్ని పోషిస్తాడు. అంటే తల్లి తండ్రి కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నారో అదేవిధంగా సంఘ పరిచర్యలో భాగంగా మనం కూడా
అలాంటి బాధ్యతలే కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని వర్లారా, సంఘం విస్తరించిన కొద్దీ, సంఘం డెవలప్ అయిన కొద్దీ ఏమండి ఎవరు వేయాలి అంటే ఏమండి ఇక్కడ చేపలు ఉన్నాయనుకోండి, చేపలు ఎవరు వేయాలి? నేను ఎప్పుడు రావాలా సంఘానికి, నా కుటుంబానికి నేనేం చేయాలి? పరిచర్య ధర్మం చేయాలి. ఏమండి ఇక్కడ ప్రతి వస్తువు ప్రతిదీ ఎవరు చేయాలి? ఎవరో ఒకరు చేస్తారులే, నాకు అవసరం లేదని కాకుండా అందరూ మనం ఏం చేయాలి? పాలి భాగస్తులు కావాలి. అండి వాక్యం చెప్పే వాళ్ళది ఒక్కటే కాదు బాధ్యత, నడిపించే వాళ్ళది ఒక్కటే కాదు బాధ్యత, మన అందరిది బాధ్యత. అదేవిధంగా ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుంటామో అలా ఏమండి సంఘం పట్ల కూడా మనందరూ ఎలా ఉండాలి? వాటిని శుభ్రం చేసుకోవడం, ఆహారాలు చేసుకోవడం. ఏమండి అందరికీ ఒకటి ఇస్తాడండి దేవుడు. అందరికి ఇచ్చేది ఏ లోకం? పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళే వారంగా ఏమండి ఎప్పుడు నాకేనా బరువు అని కాకుండా, నీకు బరువు అయినప్పుడు కొద్దిమందిని పిలుచుకొని వాళ్ళని ఏం చేయాలి? సంఘంలో మంచి పరిచర్య చేయాలి. ప్రియమైన దేవుని వల్ల మనం భూమి మీద ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాం, ఎంతో సంపాదిస్తున్నాం. వాటిని బట్టి దేవుడు పరలోకాన్ని ఇస్తాడంటే ఏమంటాడు దేవుడు? ఇవ్వను. నువ్వెంత నువ్వు కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, నీకు 10 రకాల ఇండ్లున్నా, ఏమండి ఎంత బంగారాన్ని సంపాదించినా నీకు పరలోకం లేదు ప్రియులారా. ఇందాక మన ఆత్మీయ తండ్రి చెప్పాడు, వాళ్ళందరూ తెచ్చి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, వజ్రాలు కూడా ఇస్తారంట. ఇస్తాడా వాళ్ళ పరలోకం? ఇవ్వడు. సంఘం ఏదో గుర్తించాలి, సంఘంలో పరిచర్య చేయాలి. ఆ పరిచర్య ధర్మం సరిగా నిర్వర్తించిన వారికి ఏమిస్తాడు దేవుడు? పరలోకాన్ని ఇస్తాడు. మనము మన యొక్క వెలుగు క్రియలు చూపించాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16లో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మత్తయి సువార్త, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మీరు వెలుగు సంబంధులు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు అంటే వాక్యం నేర్చుకున్నారు. వాక్యం ఈ లోకాన్ని వెలిగించేది. ఆ వెలిగించే వారుగా ఎలా ఉండాలంటే, ఇదిగో మనమంతా ఒక కుటుంబం, మన కుటుంబ సభ్యులు, వీళ్ళందరి బాధ్యత నేను తీసుకోవాలి, వీళ్ళందరినీ మంచిగా నడిపించాలి, వీళ్ళందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఏమండి అలా ఉండి ఏం చేయాలంటే వాళ్ళ ఎడల మనం సక్రియలు చేయాలి పిల్లలు. లోకం కూడా చూసేటట్టుగా చేయాలంట, లోకం ఆశ్చర్యపోయేటట్టుగా. ఏమండి ఏం క్రైస్తవులండి, ఎప్పుడూ ధర్మ కార్యాలు చేస్తారు, ఎప్పుడూ నీతి కార్యాలు చేస్తారు, ఎప్పుడు అందరినీ ప్రేమిస్తారు. నిన్ను వలే నీ సహోదరులను ప్రేమించండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. అదే కదా బైబిల్ చెప్పేది. మన చుట్టూ ఉన్న వారి పట్ల లేదా మన కుటుంబాల పట్ల ఎలా ఉన్నామో అందరి ఎడల అలాగే ఉండడం, అందరి ఎడల మనం సన్మానించడం. అలా చేస్తూ ఉంటే ఏం చేయాలంట? ఈ లోకం ఆశ్చర్యపోవాలంట. ఎందుకు మేము అలా చేస్తున్నామంటే, మేము ఎవరి కుమారులం? ఆ తండ్రి కుమారులం, మేము దేవుని కుమారులం, దేవుని పిల్లలం మేము. కాబట్టి మాలో ఏముండకూడదు? మత్సరం అనేది ఉండకూడదు పిల్లరా. ఏదో మత్సరమో, ఆవేశమో, కోపమో, నీ శరీరాన్ని దాచుకోవడం కాకుండా నీ శరీరంతో పని చేయించాలి. ఏమండి ఒక చెట్టు ఉంది, చెట్టు పని చేస్తోందా? ఏమండి ఏ ఎదుగుదల లేకుండా అలాగే ఉంటుందా? ఒక చెట్టు నాటామండి మనం, అది 1 సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా ఏ ఎదుగు బొదుగు లేకుండా, ఏ పండు లేకుండా, ఏ పుష్పం లేకుండా అలాగే ఉందనుకోండి, దాన్ని అలాగే పెడతామా? మా ఇంట్లో ఉందండి చెట్టు, జామ చెట్టు, మరి ఏ కాయడం లేదండి, ఇంకో 10 ఏళ్ళైనా దాన్ని అలాగే చూసుకుంటామంటామా? వెంటనే పీక్ అవతలా పారేస్తాం, వేరే చెట్టు నాటుకుందాం. ఈ భూమి సారం ఎందుకు వ్యర్థం కావాలనుకుంటాం. కనుక మనం కూడా ఎలా ఉండాలంట? దేవుని యొక్క సంఘములోకి వచ్చిన మనం పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు ఏం చేయాలి? ఆనందించాలండి. అంటే ఫలితాలను మనం చూపించాల్సిన వారుగా ఉంటున్నాం దేవునికి. వారం వారం, నెల నెల వింటూ నేర్చుకుంటూ అనేక మందికి మనం ఏం చేయాలి? దేవుని యొక్క సత్యానికి చెప్పడానికి మన నోరు తెరవాలి పిల్లలు. కుటుంబాన్ని కట్టుకోవాలి, సంఘం ఎడల మనం బాధ్యత కలిగి ఉండాలి. ఏమండి వెలుగు సంబంధులుగా ఉండాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరి అదే మాట చెప్తున్నాడు. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ మాటలో, దానియేలు గ్రంథం, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె వెలుగు సంబంధులు. ఏమండి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై.
ఎందుకంటే మీ దగ్గరకు వచ్చిందండి వెలుగు. ఆ వెలుగు ఒకప్పుడు పరలోకం నుండి వచ్చి చాలా మందిని వెలిగించింది. ఏమండి, ఒకనాడు అబ్రహాము గారిని వెలిగించిన వెలుగు అండి. యేసుక్రీస్తుల వారు ఏమండి, అబ్రహాము కాలంలో యేసుక్రీస్తుల వారి భూమి మీదకి రావడం జరిగింది. ఆయన్ని వెలిగించాడు. అలా లోకంలోకి ఇప్పుడు ఏమొచ్చింది? వాక్యం. ఈ వాక్యం అనే వెలుగు గ్రహించిన నీవు బుద్ధిమంతుడు కావాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని నక్షత్రాలను పోలిన వారై, మీరంతా ఎలా ఉండాలి? నక్షత్రాల్లాగా ఉండాలండి, వెలుగు సంబంధుల్లాగా ఉండాలి. నీవు బుద్ధి కలిగి ఉండాలి. అనేక మందికి ఆ బుద్ధి మాటలను చెప్పాలి. అనేక మందికి ఆ బుద్ధి మాటలు చెప్పి వారిని వెలిగించే వారిలాగా మనం ఉండాలి. నీతి మార్గంలో నడిపించాలి. నీతి ఎక్కడ బోధించబడుతోంది? సంఘంలో బోధించబడుతుందండి. ఈ ప్రపంచంలో ఎక్కడ బోధించబడదు. ఈ ప్రపంచపు పాఠ్య పుస్తకాలలో నీతి లేదండి. ఈ ప్రపంచ పుస్తకాలలో ఏముంటుంది? అలా ఉండాలి అని ఉంటుంది అంతే. దేవుని మాట నీతి ప్రియులారా, దేవుని మాట కనుక ఆ నీతిని బోధించే కేంద్రాలకు వచ్చి నువ్వు నేర్చుకొని నీ మనసు త్రిప్పుకొని అనేక మంది మనుషుల యొక్క మనసులను కూడా త్రిప్పేవాడిగా నువ్వు ఉండాలని మరి వాక్యం బోధిస్తుంది ప్రియులారా. ఏమండి, నీ కుటుంబంలో ఏం చేశావు? ఊడ్చేసావు. ఇల్లంతా ఏం చేసామమ్మా? ఊడ్చేసాం. భోజనం చేశాం, వంటలు వండాం, అదేవిధంగా బట్టలు ఉతికావు. ఏమేమి అవసరతలు ఉన్నాయో నీ కుటుంబ సభ్యులకు అన్నీ చేసిన నీవు సంఘ అవసరతలు కూడా నువ్వు చూడాలి. పరిచర్య ధర్మం నిర్వర్తించాలి. ఏమండి, ఒకనాడు ప్రియులారా, ఎవరైతే మనం నాయకులు అంటున్నామో ఆ నాయకులందరూ ఒకసారి ఏం చేసిన వాళ్ళు కూడా పరిచర్య ధర్మం చేసిన వాళ్ళే. ఏమండి, కుటుంబానికి నాయకులు ఎవరు? ఏమండి, తల్లి తండ్రి. వాళ్ళని ఏమంటాం? ఈ కుటుంబ యజమానులు అంటాం. వాళ్ళు ఆ కుటుంబానికి నాయకులు. మరి తండ్రి ఏమన్నా పరిచర్య చేశాడా? ఆ కుటుంబానికి చాలా చేశాడండి. తండ్రి పరిచర్య చేశాడు. ఇప్పుడు మనం అందరూ పెద్దలుగా ఉన్నాం. మనం చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు నీ ముక్కులో నుంచి వచ్చిన ఆ జలుబుని ఎవరు తుడిచారు? మీ నాన్నగారే తుడిచారు. ఏమండి, తుడవలేదా? స్నానం చేయించలేదా? బట్టలు వేయలేదా? అన్నం తినిపించలేదా? ఈ కార్యక్రమాలన్నీ అమ్మా నాన్నలు ఇద్దరూ చేశారు. కాబట్టి సంఘములో ఏదైనా పని చేస్తే ఆ పని చీప్ అనుకోకూడదు పిల్లరా. అయ్యో, ఈ పనా నేను చేసేది సంఘంలో పని? ఏమండి, నేను ఇంత చిన్న పనా చేసేది? సంఘంలో ఏదో పని పెద్దది, ఏదో పని చిన్నది అని కాకుండా అన్ని పనులు ఏమండి సమానమైన పనులండి. సంఘ పరిచర్య ధర్మములో ఆ పనులన్నీ సమానమైన పనులు. ఆ పనులన్నీ చేస్తేనే ఏమండి వాక్యం అనేది వినిపించబడుతుందండి. కనుక మనం అందరూ సంఘ ధర్మం, సంఘములో కావాల్సిన పనులను మనం అందరూ చేసుకోవాల్సిన బద్దులై ఉన్నాం. ఏమండి, సంఘం విస్తరిల్లే కొద్దీ, అనేక కుటుంబాలు వచ్చే కొద్దీ, మనం సంఘాన్ని నిర్మాణంలో వెళ్తే, ఏమండి చర్చి నిర్మాణంలో ఉంటే ఎన్నో పనులు మనకు అవసరమవుతాయి. పనులు చేసేవాళ్ళు అవసరమవుతారు. ఆ పనులన్నీ కూడా వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలని కాకుండా అది మన పనిగా భావించాలి ప్రియుల. ఆ పని చేయడం ద్వారా దేవుడు చాలా సంతోషిస్తాడు. తన పిల్లలుగా అందరూ కలిసిమెలిసి ఉండడం, అందరి పట్ల దయ కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, ఒకరితో ఏమండి ఏ స్వార్థం లేకుండా మాట్లాడితే దేవుడు చాలా సంతోషించేటట్టుగా ఉంటాడు. ఎందుకంటే మనుషులందరూ స్వార్థ ప్రియులు. ఏమండి అండి, తల్లిని సన్మానించేవారు లేరు, తండ్రిని సన్మానించేవారు లేరు. ఈ భూమి మీద అందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారండి. అదేవిధంగా శరీరాలను ఏం చేస్తున్నారు? సుఖించేటట్లుగా ఉన్నారు, కష్టపడేటట్లుగా లేరు. ఇది పని చేయాలంటే అంటే కష్టం అనుకుంటే ఏం చేస్తారు? దాన్ని మానేసేస్తారే తప్ప ఆ పని చేయడం లేదు ప్రేమ దేవుని వల్ల. అలాంటి సందర్భాలలో మనం ఎలా ఉండాలి అంటే మన నాయకుడు ఏమండి, ఈ ప్రపంచ నాయకుడైన యేసుక్రీస్తుల వారండి. ఈ ప్రపంచంలో అందరూ కూడా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ప్రజల మధ్యకు వచ్చి బోధిస్తున్నారు, ప్రజల మధ్య ఏవో కార్యాలు చేస్తున్నారు. ఈ కార్యాలన్నీ చేయడానికి కారణం ఏమంటే, ఒకనాడు నాయకుడైన యేసుక్రీస్తుల వారు ఈ ప్రపంచ ప్రజల మధ్యలోకి వచ్చారండి. ఆయన ఏం చెప్పాడు అంటే ఏంటి, ఆయన ఎవరైతే గొప్పవారుగా ఉన్నారో వారు పరిచారకులుగా ఉండాలని ఆయన చెప్పాడండి. ఆయన చేసి చూపించాడు. పరిచర్య ధర్మం అంటే ఎలా ఉంటుందో చేసి చూపించిన నాయకుడు ప్రేమ దేవుని వల్ల. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మనుష్య కుమారుడు ఎవరైనా రాజు, ఈ ప్రపంచ చక్రవర్తి, ఆయన పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చానని చెప్పాను. చూడండి, తన ప్రాణాన్ని ఇచ్చేక వచ్చాడంటండి. అంటే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందరూ కూడా ఏ పని చేయకోకుండా తమ శరీరాలను సుఖింపించుకోవాలనుకుంటున్నాడు. బాగా సుఖించాలి, బాగా సుఖించాలి. ఎందుకండి పని చేయడం, ఎందుకండి కష్టపడడం, మనం బాగుండాలి. కానీ ఈ ప్రపంచానికి వచ్చిన ప్రపంచ నాయకుడైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ఆయన నేను పని చేయాలి. చూడండి, ఆయన అంటున్నాడు పరిచారం చేయుటకు. నేను అనేకులతో పని చేయించుకోవటకు రాలేదు, పరిచారం చేయించుకోవటకు రాలేదు. ఏమండి, నా ఎదుట ఉన్న వారందరూ నాకు పరిచారం చేయడానికి కాదు, నేనే పరిచారం చేయడానికి వచ్చాను. 26వ వచనంలో పైన అంటున్నాడు ఆయన, మీలో అలాగుండకూడదు. మీలో అంటే ఇక్కడ సంఘములో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళతో పని చేయించుకోవాలనే మనసు ఉండకూడదు పిల్లరా. ఎలా ఉండాలంట? పరిచర్య చేసేవారిలాగా ఉండాలి, పరిచర్య చేసేవాళ్ళలాగా ఉండాలి. ఎందుకు? లోకం ఎలా ఉంది? లోకం పరిచర్య చేయించుకుంటోంది. ఏమండి, లోకంలో అందరూ ఏమనుకుంటారు? ఇదిగో నా ఎదుట అనేక మంది పరిగెత్తుతుంటే నేను గొప్ప, వేరే వాళ్ళు నాకు సేవ చేస్తుంటే గొప్ప, వేరే వాళ్ళు నాకు అందిస్తుంటే గొప్ప. అలాంటి మనసు కలిగి ఉంటారు మనుషులందరూ కూడా. కానీ మీరు ఎలా ఉండాలి? మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండాలి. వాడి మనసు పరిచర్య చేసేవాడిలాగా ఉండాలి. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళనైనా సన్మానించి ప్రతి ఒక్కరిని ఒకే మనసుతో చూసేవాడిలాగా ఉండాలి. వాడు పరిచారకుల్లాగా ఉండాలి. అంతేకాని పరిచర్య చేయించుకునేవాడిలాగా ఉండకూడదు అంటున్నాడు. అంటే మనలో ఉన్న లక్షణాలు, మనలో మార్పు తీసుకొని రావాలని యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు పిల్లలు. అంటే మనం ఎలా ఉంటున్నాం? మనం పైన కూర్చుంటే ఎవరో మనకు చేసి పెట్టాలనుకుంటున్నాం. కానీ అలాంటి మనసు మంచిది కాదు. అలాంటి వాళ్ళు పరలోకానికి చేరరు. నాయకత్వం కలిగి ఉంటేనే, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే చేరతాం. ఏది నాయకత్వ లక్షణం? పని చేయించుకోవడమా, పని చేయడమా? పని చేయడం నాయకత్వ లక్షణం అండి. నువ్వు పని చేయాలి. ఎదుటి వారికి ఏదో ఏళ్ళు చూపించి నువ్వు చెయ్యనేవాడుగా కాకుండా చేసేవాడులాగా ఉండాలని బోధిస్తున్నాడు. ఆయన చేశాడండి. ఆయన శిష్యుల పాదాలు కూడా కడిగాడు పిల్లరా. అంటే ఎలా ఉండాలో మాదిరి చూపినవాడు యేసుక్రీస్తుల వారు. అలాంటి మాదిరి చూపి ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ సంఘాల్లో మార్పు తీసుకొని రావాలనుకున్నాడు. అంతేకాని ఏదో నేను బోధిస్తున్నానని కాకుండా ప్రతిదీ ఆయన ఏం చేశాడు? చేసి చూపించాడు. అంటే అలాంటి మనసు మనందరికీ ఉండాలని బోధించినవాడు పిల్లరా. అంటే ఒకనాడు మన కుటుంబాలలో కూడా చూడండి, కుటుంబంలో చేస్తారు తల్లిదండ్రులు, వేరే చోట చేయమంటే మేము చేయలేమండి. ఎందుకు చేయలేము? మేము సుఖపడాలి. ఏమండి, మనిషికి ఉన్నదేమి రోగం? సుఖపడాలి. చేస్తే కష్టపడిపోతాం కదండి. కాదు పిల్లరా, ఎప్పుడైతే అన్ని కుటుంబాలు నావి, అందరూ నా వాళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలు, ఎవరి ఎడలైనా మనం ప్రేమ చూపించాలి అని అనుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? చేయగలుగుతాం. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అనుకున్నప్పుడు మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆ మనసు మంచిది కాదు. ఏది మనసు? ఏది దేవుని మనసు? అందరూ తన వాళ్ళు అనుకోవడమే దేవుని మనసు పిల్లరా. ఆ మనసు కలిగి ఉండాలి. ఆ మనసుతో నువ్వు పని చేస్తే నీకేం దక్కుతుంది? పరలోకం దక్కుతుంది. అది చెప్పడానికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. ప్రేమైన దేవుని వారలారా, ఎవరినైతే మనం నాయకులుగా బైబిల్లో చూస్తున్నామో వాళ్ళందరూ కూడా పరిచర్య ధర్మం చేసిన వాళ్ళే. పరిచర్య చేసే వాళ్ళు ఏమయ్యారు? నాయకులుగా అయ్యారు. ఎవరు నాయకులు కాలేదు. ప్రతి ఒక్కరూ పరిచర్య చేశారు. ఏమండి, ఒకనాడు మనం మోషేని చూస్తామండి. మోషే దగ్గర ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. యెహోషువ మరి పరిచర్య చేశాడా లేదా? యెహోషువ చాలా గొప్పవాడు పిల్లరా. ఆయన 31 యుద్ధాలను చేసి ఆ యుద్ధాలలో విజయాన్ని సాధించిన వాడుగా యెహోషువ కనిపిస్తున్నాడు. యెహోషువ అన్న వెంటనే సూర్యచంద్రులను ఆపినవాడు. ఏమండి, ఎంత గొప్పవాడు చూడండి, ఆలోచించండి. ఈ ప్రకృతిలో తన మాటను, ఏమండి, ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రకృతి తన మాటను పాటించిందంటే ఎంత గొప్పవాడు ఆలోచించాడు పిల్లరా. ఏమంటే మనం ఏదైనా చేయగలమా? ఒక వర్షాన్ని ఆపగలమా? ఏది చేయలేము మనం. కానీ అలాంటి వాడైన ఒక యెహోషువ ఏం చేశాడంటే ఆయన పరిచర్య ధర్మాన్ని చేశాడంట. అంటే మోషే దగ్గర ఉండి ఆయన పరిచర్య చేసిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. అదేవిధంగా కనానుకు ఎవరైతే వెళ్ళారో వాళ్ళలో ఎవరు 2 వెళ్ళారని ఒక ముందు పాఠంలో మనం చెప్పి ఉన్నాం. ఏమండి, యెహోషువ, కాలేబు. అలా కనానుకు వెళ్ళిన వాడుగా మనకు ఎవరు కనిపిస్తున్నారు? యెహోషువ కనిపిస్తున్నారు. యెహోషువ మరి ఆయన గురించి చూద్దాం. నిర్గమాకాండము 24వ అధ్యాయము, నిర్గమాకాండము 24వ అధ్యాయము 13వ వచనంలో
మోషేయు చూడండి, అతని పరిచారకుడైన యెహోషువ. అంటే మోషేకి ఎలా ఉన్నాడు? పరిచారకుడుగా ఉన్నాడండి. పరిచారకుడుగా ఉన్నాడు అంటే చాలా నమ్మకస్తుడు అని అర్థం. ప్రేమ దేవుని వల్ల చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు. అతడు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాడు. చాలా దగ్గరగా ఉన్నాడు కనుకనే రాబోయే కాలంలో ఏమయ్యాడు? మోషేకి ప్రతిగా ఆయన నాయకుడుగా అయ్యాడు. అంటే నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు ఏం చేయాలి? పరిచర్య ధర్మం చేయాలి పిల్లరా. అంటే పరిచర్య ధర్మం చేస్తూ ఏది అవసరము, ఏది చేయాలి, ఏమి చేయాలి, ఇదిగో నువ్వు ఇలా ఉండు, ఈ పని చేయంటే ఆ పని అంతా చేసుకుంటూ పోతున్నాడు. అంటే పరిచర్య ధర్మం చేసిన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు చెప్పిన ధర్మం. ఏమండి, మోషే మాట్లాడుతున్నా అంటే అది మోషే మాటలు కాదు, దేవుడు చెప్పిన మాటలు. అంటే మోషే దగ్గర ఉండి కూడా ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తూ ఉన్నాడు పిల్లరా. ప్రేమైన దేవుని వాళ్ళారా, అంటే పెద్దలుగా కావాలి, అధ్యక్షులుగా కావాలి, నాయకులుగా కావాలి అంటే వారిలో ఏముండాలి? పరిచర్య ధర్మం ఉండాలి. పరిచర్య చేసేవారిలాగా ఉండాలి. ఇందుకు ఈ పరిచర్య చేసేవారికి ఉండవలసిన లక్షణాలు ఏవి? అది ఎవరన్నా కానీ దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్నామంటే ఆ పరిచర్య చేసేవారికి ఏముండాలంట? లక్షణాలు. ఏమండి, కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉండాలి పిల్లలు. ఏమండి, ఈరోజు ఏ ఉద్యోగానికైనా సెలెక్ట్ చేయాలి అంటే, ఉదాహరణకు ఒక పోలీస్ కానిస్టేబుల్ కావాలనుకోండి, ఆ అర్హత పరీక్ష అనేది ఉంటుంది. ఆ అర్హత పరీక్షలో వాళ్ళు పాస్ అయితేనే ఆ ఉద్యోగాన్ని, ఆ పదవిని వాళ్ళు దక్కించుకుంటారు. అంటే ప్రతి పదవికి కూడా ఏముంటాయి? కొన్ని అర్హతలు అనేవి ఉంటాయి. అలా దేవుని పరిచర్యకు కూడా ఏముండాలంట? కొన్ని అర్హతలు ఉండాలంట. అంటే సంఘములో ఉన్న మనం పరిచర్య చేస్తున్నామంటే ఈ లక్షణాలు మనకు కలిగి ఉండాలి. అంటే మనందరికీ లక్షణాలు ఉండాలి. ఎలాంటి లక్షణాలు ఉండాలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి మాటలో, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు. చూడండి ఎలాంటిదంట? లక్షణాలండి. అవన్నీ కూడా అక్కడ మీకు దాదాపుగా ఒక 13-14 లక్షణాలు కనిపిస్తాయి పిల్లరా. ఒక 14 లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలన్నీ కూడా మనము కేవలం వినడం కాదు, కానీ ఈ లక్షణాలు మనకి కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉండడం ద్వారా మనము పరిచర్య ధర్మం చేస్తాం. పరిచర్య ధర్మం చేయడం ద్వారా పరలోకానికి మనం చేరతాం. అంటే దేవుని పరిచర్య చేయాలి అంటే ఏముండాలంట? ఇలాంటి లక్షణాలు మనకు కలిగి ఉండాలి. ఒకటి, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు. అని మితానుభవుడు అంటే దేవుని వాక్యాన్ని తెలిసినవాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు, కలిపి చెరిపేవాడు కాదని అర్థం అండి. మితానుభవుడు, ఇంకా స్వస్థ బుద్ధి కలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడునయుండి, మద్యపాని, కొట్టువాడు కాక సాత్వికుడు, జగడమాడనివాడు, ధనాపేక్ష లేనివాడు, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు. చూడండి ఇన్ని చెప్పాడు, తన పిల్లలను స్వాధీనపరచుకోవాలంట. కొట్టువాడు కాక, ఏమండి, పిల్లలని, భార్యని ఇబ్బంది పెట్టి, కొట్టి, హింసించి, పోలీస్ స్టేషన్లో పోయి కేసుల్లో ఉండి, ఏమండి, ఈ మధ్య కాలంలో దైవ సేవకులే భార్య ఉండగా ఇంకొక భార్యను చేసుకుంటుంటారు. ఏమంటే ఏవో మాట్లాడుతుంటారు, అన్నీ కూడా ఏవేవో మాట్లాడుతుంటారు. ఇలాంటివన్నీ కూడా నిందారహితులుగా ఉండాలని చెప్తున్నాడండి. సంఘ పరిచర్యలో బాధ్యతలు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలంట? నిందారహితులుగా ఉండాలి. ఇంకా ఏంటంటే బోధింపతగిన వాడు, మద్యపాని, కొట్టువాడు, సాత్వికుడుగా ఉండాలంట. ఏమండి, ఎవరండి? యేసుక్రీస్తుల వారు ఏమని బోధిస్తున్నారు? నేను మిక్కిలి సాత్వికుడను, దీన మనసు కలవాడను. అంటే అలాంటి మనసు కలిగి ఉండండి. కనుక అలాంటి ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినడలా అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును. అంటే పరిపాలన, పదవి. చూడండి ఎలాంటి పేర్లు ఉన్నాయో. అంటే మనమేమనుకుంటాం? ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం అనుకుంటాం. కాదంటున్నాడు దేవుడు. ఇది ప్రభువు ఉద్యోగం, ప్రభువు ఏర్పరచుకున్న ఉద్యోగం. ఈ ఉద్యోగానికి దక్కే ఫలితమే పరలోకం ప్రియులారా. క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే పరలోకానికి చేరలేవు. క్రైస్తవుడు చేయాల్సిన పనులేవో చేస్తే పరలోకానికి పోతాం. అవునండి, అందరూ ఏమనుకుంటారంటే నేను క్రైస్తవురాలను అయిపోయానండి, క్రైస్తవుడిని అయిపోయానండి, నేను బైబిల్ పట్టుకున్నాను, నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారు అందరూ. కానీ ప్రియులారా, ప్రతి ఒక్కరూ ధర్మం అండి, ధర్మం, యాజక ధర్మాన్ని మనం నిర్వహించాలి. మనందరి దేవుడు యాజకులు అన్నాడు. యాజకులైనా
రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం అని పేరు పెట్టాడు. ఆ పరిశుద్ధ జనానికి తగిన లక్షణాలు మనం కలిగి ఉండాలండి. ఆ లక్షణాలు కలిగి ఉండాలి. ఏకపత్ని పురుషుడు అన్నాడు, వాక్యం నేర్చినవాడు అంటాడు, వాక్యం బోధింపతగినవాడు అంటున్నాడు, మద్యపానిగా ఉండకూడదు అంటున్నాడు. అంటే వీటన్నిటికీ ఎడంగా ఉండి ఈ లోకానికి దగ్గరగా కాకుండా దేవుని సంఘానికి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎక్కడ చేరుతాం? పరలోకానికి చేరుతాం పిల్లలు. అంటే ఈ లక్షణాలను ఎవరు కలిగి ఉన్నారు? యెహోషువ కలిగి ఉన్నాడని అర్థం. ఆయనకు నాయకత్వ బాధ్యతలు ఇచ్చారంటే యెహోషువ ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు? ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు యెహోషువ. ఎవరైతే దేవుడు హెచ్చిస్తున్నాడో వాళ్ళందరికీ బైబిల్ గ్రంథంలో పేరు రాయిస్తున్నాడు అంటే వాళ్ళందరూ ఏ లక్షణాలు కలిగి ఉన్నారు? ఈ లక్షణాలు కలిగి ఉన్నారు. ఇవన్నీ క్వాలిఫై అవుతూ ఉన్నారు. వీటిలో క్వాలిఫై అయ్యారు కనుకనే దేవుడు వాళ్ళ పేర్లు రాయించాడు. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం కూడా ఈ లక్షణాలను కలిగి ఉండాలి. ఏవో విస్తారమైన మాటలు ఏవో కాకుండా దేవుని మాటలు మాట్లాడే వాళ్ళగా ఉండాలి. దేవుని బోధ, దేవుని జ్ఞానం మనము తెలుసుకొని మితంగా జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. ప్రేమ దేవుని వారారా, మనకు ఒక మంచి భక్తుడు కనిపిస్తాడు, మంచి ప్రవక్త కనిపిస్తాడు, దీర్ఘదర్శి అంటారు ఆయన్ని. ఆయన రాజును అభిషేకించిన వాడుగా కనిపిస్తాడు. మనందరికీ తెలుసు ఆయన సమూయేలు గారు. మచ్చలేని ప్రవక్తగా ఆయన కనిపిస్తాడు. ఎటువంటి చిన్న మచ్చ కూడా ఆయనలో కనపడదు. ఒక సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. అలాంటి గొప్పవాడుగా మనకు కనిపించే సౌలు గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన కూడా ఏ ధర్మం జరిగించాడంట? పరిచర్య ధర్మం జరిగించాడు. చూద్దామండి, ఆయన గురించి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో, తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. ఎవరండి ఈయన? తండ్రి. ఎల్కానా ఎవరు? తండ్రి. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరండి? హన్నా, ఎల్కానా. ఎవరికి తల్లిదండ్రులు వీరు? సమూయేలు గారికి. ఇప్పుడు సమూయేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చూడండి. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని పరిచర్యలో ఉన్నాడు పిల్లరా. ఎలాంటి వయసు నుంచి ఉన్నాడు? చిన్న బిడ్డ వయసు నుంచి ఉన్నాడండి. పాలు విడిచినప్పటి నుంచి ఎక్కడున్నాడు? ఇదిగో దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడు. యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంట. దేవుని పరిచర్యలో ఉంటే దేవుడే ఆయనతో మాట్లాడుతున్నాడు. సమూయేలును పిలిస్తే వెంటనే ఏం చేస్తున్నాడు? యాజకుడి దగ్గర పరిగెత్తున్నాడు. ఏలీ గారు నన్ను పిలిచారా? ఒకసారి రెండోసారి పిలిస్తే ఏలీ గారు నన్ను పిలిచారా? ఏం చెప్పండి, ఏం చేయాలి? ఈ రోజుల్లో పడుకుంటే ఎట్లా పడుకుంటామండి? మనం ఎలా పండుకుంటాం? దున్నపోతు మీద వాన కురిసినట్లయినా మాట్లాడతారు కదా. ఎలా పడుకుంటారంట? పడుకుంటే అయిపోయా, ఎంత పెద్ద సౌండ్లు చేసినా, అల్లరి చేసినా, గట్టిగా పిలిచినా, అరిచినా అంతే. ఎలా పండుకుంటాం అలాగే. కానీ మనసు చూడండి ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. ఎలా ఉండాలంటే మనసు ఒక్కసారి పిలిచిన అంటే ఎప్పుడు మెలకువ కలిగి ఉన్నారండి వాళ్ళు. మెలకువ కలిగి ఉన్నారు. మనమే మాట్లాడుకుంటాం, నేను పండుకుంటే నేను లేలేనండి అంతే. ఇంకా ముందుగానే చెప్పేసుకుంటాం మన గురించి మాట్లాడేసుకుంటాం. మేము ఇంతేనండి, తిన్నామంటే అంతేనండి, మేము 2 తట్టలకు తక్కువ తిన్నాం. పడుకున్నామంటే అంతేనండి, మేము పడుకుంటే ఎవరు లేవలేము. ఇంకా ఎలా ఉంటారు మనుషులు అంటే అండి, మరి ఉపేంద్రనే చెప్పేవాడండి, నటించేవాని లేపలేమంట. నిద్రపోతున్నైనా లేపొచ్చు కానీ నటించేవాని లేపలేమంట. చూడండి ఎంత బాగా చెప్పాడు అన్నగారు. అంటే అలా పడుకున్నారనుకోండి, మనం అలా పడుకునే వాళ్ళం. కానీ చిన్న బాలుడైన సమూయేలు ఎలా ఉన్నాడంట? పిలిచిన వెంటనే తన యాజకుడి దగ్గర పరిగెత్తిపోతున్నాడండి. అయ్యగారు పిలిచారనని అంటే అలాంటి మనసు కలిగి ఉన్నాడండి. పరిచర్య ఏం చేయాలి? చెప్పిన వెంటనే చేయాలి. అంతో కాస్తో కూస్తో నేను నిలబడ్డా అంటేనండి, నేను కూడా అండి మా కుటుంబ సభ్యులు కానీ, మా అవతాతలకు కానివ్వండి, పెద్దలకు కానీ చెప్పిన వెంటనే అండి. నేను గ్రౌండ్కి పోయి ఉంటాను, అక్కడ చెప్పులు వదిలేసి మర్చిపోయి అలవాటు ఉండేది నాకు. చెప్పులు లేకుండా ఇంటికి వస్తే మరి మధ్యాహ్నం పూట మా నాన్న వెంటనే మరి పోస్ట్ ఆఫీస్లో పోయి ఏదైనా వచ్చింది చూసి రాపంటే అది వచ్చిండొచ్చు, లేకపోయిండొచ్చు. చెప్పులు లేకుండా, ఎండలో అయినా, భోజనం లేకుండా అయినా పరిగెత్తి వెళ్ళేవాళ్ళం. అంటే ఆ పని చేయడం ద్వారా మా నాన్న సంతోషిస్తాడు అంతే, నాకు తెలిసిండేది. అంటే మా నాన్న చెప్పిన పని చేస్తే మా నాన్న సంతోషిస్తాడు, నేను చెయ్యాలా. ఇప్పటికి కూడా అండి, ఆయన ఉన్నంత వరకు కూడా ఆయన చెప్పిన పని ఏదైనా కానీ నాకు కష్టమో నష్టమో ఏది లేకుండా చేయడానికి కారణం ఏమంటే మా నాన్న సంతోషపడాలి. మన పరలోకపులో తండ్రి
సంతోషపడాలని చేయాలి ప్రియులరా. అంటే దేవుని పనిని ఎలా చేయాలి? పరిగెత్తి పరిగెత్తి చేయాలండి. దేవుని పనిలో మనం మానుకోకూడదు. పని వచ్చిన కొద్దీ మనం చేయాలి. మన చేతనైన కొద్దీ ఎక్కడైనా కానీ వెళ్ళి మన పని మనం చేయాలి, నిస్వార్థంగా చేయాలి. దేవుడు చాలా ఈ భూమి మీద ఉన్న తండ్రే సంతోషిస్తాడంటే పరలోకపు తండ్రి ఇంక చూడండి ఎంత సంతోషిస్తాడు ఆయన. కనుక ప్రియులారా, దేవుని పనిలో అశ్రద్ధ లేకుండా చేస్తే దేవుడు చాలా సంతోషపడతాడు. అంటే బైబిల్లో భక్తుల పేర్లు దేవుడు రాయించాడంటే వాళ్ళందరూ ఏం చేశారు? దేవుని పనిని అలా చేశారు, దేవుడు చెప్పిన గుణాలు అలా ధరించుకున్నారు ప్రియులారా. అందుకని దేవుడు వారిని బట్టి సంతోషించినట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకోసారి చూడండి 16వ అధ్యాయం, అక్కడే దావీదు గారి మరి సమూయేలు గారించి చూద్దాం. 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ మాటలో దానికన్నా ముందు సమూయేలు గురించి చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, సమూయేలు అన్న వెంటనే ప్రవక్త అని మీకు తిరిగి చెప్పాను నేను. ఆ ప్రవక్త వస్తున్నాడు అంటే అక్కడ ఉన్న జనులందరూ ఏం చేశారంట? భయపడిపోయారంట. ఆయన సమాధానంగా, అక్కడికి వెళ్తున్నాను, ఆయన సమాధానంగా వస్తే పర్లేదు, ఆయనగిన ఏదైనా శాపవచనం తీసుకొచ్చాడంటే అంతే అనే ఉద్దేశంతో భయపడిపోయేవారు. అంటే 16వ అధ్యాయం 4లో ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అతని అడుగుగా అతడు సమాధానముగానే వచ్చి. చూడండి, అంటే ప్రవక్తను చూసి ఏం చేస్తున్నాడంట? ప్రజలు భయపడుతున్నాడు. అంటే ఊరి పెద్దల్ని సమకూర్చుకొని ఆ ఊరి పెద్దలు ఇదిగో సమూయేలు గారు వస్తున్నారంటే ఆ పెద్దలు పోయి మాట్లాడుతున్నారంట. అయ్యా సమాధానంగా వస్తున్నారా? ఏమన్నా మేము చేసిన దానికి ఏమైనా ఇబ్బంది పెట్టేకి వస్తున్నారా? అంటే ఆ ప్రవక్త ఉన్న పొజిషన్, ఆయన కాపాడుకునే విధానం, ఆయన మాట్లాడే తీరు బట్టి వారందరూ కూడా ఒక క్రమ పద్ధతిలోకి వచ్చేవారుగా మనకు కనిపిస్తుంది. అంత గొప్ప ప్రవక్తగా సమూయేలు గారు కనిపిస్తున్నారు. ఆయన గురించి దీర్ఘదర్శి అని, ప్రవక్త అని, ఏమండి, రాజులను అభిషేకించిన వాడుగా, గ్రంథాలు రాసిన వాడుగా, ఆయన గ్రంథకర్తగా చూస్తాం మన సమూయేలు గారిని. ప్రియమైన దేవుని వారలారా, అలాగే మనం దావీదు గారిని చూస్తాం. దావీదు గారు కూడా ఏం చేశారంట? ఏమండి, ఆయన ఏం చెప్తాడు? తన హృదయంలోని ఉద్దేశం, దేవుడు మాట్లాడుతూ ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఆయన్ని ఏమంటాడు? నా హృదయంలోని ఉద్దేశములనియో నెరవేర్చిన వాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే ఏం చేశాడు ఈయన కూడా ఎలాంటి వాడు? ఈయన కూడా పరిచర్య చేసిన వాడే. ఏమండి, చిన్న వయసులో ఉన్నప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అండి, అరణ్యంలో ఉన్నాడండి, గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. అక్కడ ఉండి కూడా దేవుని మహిమ నిమిత్తం బ్రతుకుతున్నాడు. ఏమండి, అదేవిధంగా ఆయన యెహోవా పక్షాన ఏం చేశాడు? యుద్ధాన్ని చేశాడండి. గొల్యాతును ఓడించాడు, గొల్యాతును చంపేశాడు. ఏమండి, అలా చంపిన తర్వాత సౌలు గారు కూడా ఏం చేశారు? ఆయన్ని ఒక్క వచనం చూసుకుందాం ఆయన గురించి. 21వ వచనం చూడండి, 21 అక్కడే 21వ వచనంలో దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవడగా అతని యందు బహు ఇష్టం పుట్టెను. చూడండి, సౌలుకు ఆయుధములు మోయువాడై, సౌలు దగ్గరగా ఉండి సౌలుకు పట్టిన దురాత్మలను తగ్గించేవాడుగా, ఆయనకు మంచి మనశ్శాంతిని ఇచ్చేవాడుగా, సేద తీరేటట్లుగా చేసేవాడుగా ఉన్నాడండి. ఆయన సేద తీరుతున్నాడు. ఎవరి వలన? దావీదు వలన. దావీదు వలన మనశ్శాంతి దక్కుతోందండి. సౌలు యొక్క ఆయుధాలు మోస్తున్నాడు అంటే పరిచర్య ధర్మం నిర్వహిస్తున్నాడు. అలా పరిచర్య చేశాడు కనుక ఏం చేశాడు? మళ్ళీ ఆయన్ని రాజుగా ఎన్నుకోవడం జరిగింది. అంటే పరిచర్య ధర్మం చేసేదానిలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే కనబరుస్తూ ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? ఒక స్థానానికి తీసుకువెళ్ళి పెడతారు. పిల్లలు పరిచర్య ధర్మం చేయాలి, అందరి ఎడలా పరిచర్య ధర్మం చేయాలి. ఏమండి, దేవుని నామానికి ఏమండి ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు చేస్తున్నాడు ఇలా అనే ఉద్దేశంతోనే ఎక్కడికి వచ్చాడు? ఆయన యుద్ధరంగంలోకి రావడం జరిగింది. యెహోవా పక్షాన యుద్ధం చేశాడు. ఏమండి, ఆయన ఏమన్నాడు? యుద్ధమో యెహోవాదే అన్నాడు. దేవుని మీద ఎంతగా ఆధారపడిన వాడుగా కనిపిస్తున్నాడు చూడండి. కనుక ప్రియమైన దేవుని వర్లరా, అలాంటి పరిచర్య చేయమని మరి చెబుతూ ఉన్నాడు. కనుక ఎవరి పేర్లైతే ఉన్నాయో బైబిల్లో వాళ్ళందరూ పరిచర్య చేసిన వాళ్ళే. అంటే పౌలు గారిని చూస్తామండి. పౌలు గారు ఎవరు? ఆయన కూడా పరిచర్య చేసిన వాడే. ఆయన మాటల్లోదే కనిపిస్తోంది. ఇందాక చదవబడిన వాక్య భాగం
మరి పౌలు గారిని చూస్తే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 22వ మాటలో, వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే, వారు ఇశ్రాయేలులా, నేను ఇశ్రాయేలుడనే, వారు అబ్రహాము సంతానమా, నేను అబ్రహాము సంతానమే, వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నారు, నేను మరి ఎక్కువగా క్రీస్తు, నేను కూడా క్రీస్తు పరిచారకుడను, నేను క్రీస్తు పరిచారకుడను. ఏమండి, ఎవరంటున్నారు ఈ మాటని? పౌలు గారు అంటున్నారు. ఆయన బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అనుకున్నవాడండి. ఆయన వివాహం చేసుకోలేదు, ఖండాంతరాలు వెళ్ళాడు, సంఘాలను కట్టాడు, పుస్తకాలు రాశాడు. అవన్నీ చేసిన ఏం చేస్తున్నాడంట? నేను పరిచర్యం చేశాను, నేను పరిచారకుడనని మాట్లాడుతున్నాడు. నేను పరిచర్య చేశానని చెప్తున్నాడు. ఆయన చేసి చూపించాడు కనుకనే, ఏమండి, ఒకనాడు క్రీస్తు చేశాడు, క్రీస్తు శిష్యులు చేశారు. ఆ క్రీస్తు శిష్యుల ద్వారా, క్రీస్తు ద్వారా నేర్చుకున్న పౌలు గారు కూడా ఏం చేస్తున్నారు? ఆయన కూడా పరిచర్య చేస్తున్నాడు. ఏమండి, నా వెనక ఉన్న వారి నిమిత్తం ఈ నా చేతులే కష్టపడ్డాయన్నాడండి. అంటే పరిచర్య ధర్మం చేశాడు ఆయన. ఎందుకు పరిచర్య ధర్మం చేశాడు? ఎవరైతే ఈ సంఘంలోకి వస్తారో వాళ్ళందరూ చేయాల్సిందేది పరిచర్య ధర్మం, పరిచర్య ధర్మం. అందే అంటున్నాడు కింద మాటల్లో చూడండి. ఆ పరిచర్యలో ఆయన శ్రమలు చెప్తున్నాడు. ఒక మాట చూసుకున్నవాడ, మరి విశేషముగా ప్రయాసపడితేనే, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని అంటున్నాడు. అంటే ఈ పరిచర్య ధర్మం జరిగించినవాడు పిల్లల. ఆయన ఎలా ఉన్నాడంటే యూదులకు యూదుడుగా ఉన్నాడంట, అన్ని జనులకు అన్ని జనులుగా ఉన్నాడంట, ధర్మశాస్త్రానికి లోబడిన వారికి ధర్మశాస్త్రానికి లోబడినవాడుగా ఉన్నాడంట. అంటే ఎందుకు అలా ఉన్నాడు? ఏ విధము చేతనైనా ఎవరినైనా నేను రక్షించాలి, ఏ విధము చేతనైనా ఎవరినైనా నేను నడిపించాలి, సంఘంలోనికి నడిపించాలి. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడండి. ఏమండి, ఎవరి వెండినైనను బంగారానైనను బట్టలనైనా నేను ఆశించలేదని చెప్పాడండి ఆయన. అంటే పరిచర్యలో ఎలా ఉన్నాడంటే ఎవరిదో కోరుకొనక ఆయన చేసేవాడుగా ఉన్నాడు. చాలామంది ఇచ్చారండి ఆయనకు కూడా, అవి కూడా ఆయన చాలా ప్రీతికరంగా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు చేసేవాడుగానే ఉన్నాడు. నేను సంఘానికి ఏం చేయాలి? పరిచర్య చేయాలి, మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. నేను క్రీస్తుకు మాదిరి ఏమన్నాడండి ఆయన? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. అంటే పౌలు గారు క్రీస్తుకు మాదిరిగా ఉన్నారు, క్రీస్తును పోలి నడుచుకున్నారు. సంఘంలో ఉన్న వారికి కూడా ఏమని బోధిస్తున్నాడు? మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి. ఏమండి, విశ్వాసులు ఉంటారండి, విశ్వాసులు వేరు, సంఘంలో బాధ్యత కలిగిన వాళ్ళు వేరు, పరిచారకులు వేరు. విశ్వాసులు అంటే ఏమండి? అప్పుడప్పుడు వస్తుంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ పరిచారకులు అంటే ఎవరు? పరిచారకులు నిత్యం ఉండాల్సిన వారు, పరిచర్య చేసేవాళ్ళు. దేవుని పనిని వాళ్ళ ద్వారా నిర్వహించబడుతుంది. ఇప్పుడు మనం మోషే గారిని చూసాం. మోషే దగ్గర ఎలా ఉన్నాడు? యెహోషువ పరిచారకుడుగా ఉన్నాడు. అలా ఒక సమూయేలు గారు ఏలీ దగ్గర ఉన్నారు. అలా నిత్యము ఉండి ఆ పరిచర్య బాధ్యతలన్నీ కనిపెట్టి చేస్తూ ఉంటారు అన్నమాట. సంఘ బాధ్యతలు కనిపెట్టి చేస్తూ ఉంటారు. విశ్వాసులు అనుకుంటే వాళ్ళు ఏమండి, వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఒకసారి రావచ్చు, లేకపోతే ఒక నెల రావచ్చు, మరి కనబడుకోకుండా వెళ్ళిపోతుంటారు. అలా కాదు ప్రియులారా. సంఘం అంటే ఒక బాధ్యత, సంఘం అంటే ఒక కుటుంబం, సంఘం అంటే నేను నా తండ్రికి కనబడాలి, నేను ప్రార్థన చేయాలి, నేను పాట పాడాలి, నేను గొంతు విప్పాలి, నేను గణపరచాలి. ఏమండి, దేవుణ్ణి గణపరచడానికి నాకు జన్మ ఇవ్వబడింది. మనం ఎక్కడున్నా సమయాన్ని ఏం చేస్తాం? పోనిస్తాం కదా, వెళ్ళిపోతుంది కదా సమయం. ఇక్కడుంటే ఉంటుంది, వేరే చోటు ఉంటే పోతుందా? కాదు కదా. అంటే మనం ఎలా ఉండాలి? సంఘంలో మన బాధ్యతలను ఎరిగి చేయడమే సంఘ పరిచర్య. ఈరోజు చూడండి, ఎక్కడో ఉంది, ఎవరు? మన చెల్లి రాజీ ఎక్కడో ఉన్నా అక్కడ మళ్ళీ సంఘానికి వెళ్ళాలి. ఆ సంఘంలో వెళ్ళిన ఆ సంఘంలో నా బాధ్యత ఏమో తెలుసుకొని ఆ పని చేయడం. అంటే ఇక్కడే ఉండాలని కాదు. ఇప్పుడు ఒకవేళ వేరే పట్టణానికి, ఇక్కడ మనకు ప్రణతి ఉందండి, ప్రణతి బళ్ళారికి వెళ్ళింది అనుకోండి, బళ్ళారికి వెళితే ఆ సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో ఉన్న పని చేయాలి. ఎక్కడికి వెళ్ళినా పని చేయాలి. పరలోకానికి ఎలా చేరుతాం? పని చేయువారే పరలోకానికి చేరుతారు.
ఆ పనిని మనం అందిపుచ్చుకోవాలి, పని చేయాలి. ఆ పనిలో మనం లేకుండా పోతే మనం ఏమవుతాం తెలుసా? మనము పరలోకానికి చేరలేం ప్రియులారా. పని చేయు వారికే పరలోకం. ఏమండి? అందరికీ కాదండి. విశ్వాసులకు అసలు కాదు, సంఘానికి రాని వాళ్ళకి అసలు లేదు. ఏమండి? బయట అన్ని జనులకు అసలు తెలియదు. చూడండి, ఆలోచించండి. కనుక మన బాధ్యత ఏముంది? అది చిన్న పనా పెద్ద పనా ఏదైనా చేయాలండి. ఏమండి? చిన్న పనో పెద్ద పనో జాగ్రత్తగా పనులు మనం చేసేవాళ్ళగా ఉండాలి. అలాంటి చేసేవారికి పరలోకం అన్నది దక్కుతుంది పిల్లరా. ఏమండి? పౌలు గారండి, ఏ చిన్న సమయం దొరికినా ఆయన ఏం చేస్తాడంట? వాక్యం చెప్తాడంట. వాక్యం చెప్తాడు. ఆ వాక్యం చెప్పి ఏమండి, ప్రాణాపాయ స్థితిలో అయినా వాక్యం చెప్పి అంటాడు, అవతల వారిని రక్షించాలి. ఇదిగో నేను పరలోకానికి చేరాలనుకునేవాడు. ఆయన రాజు దగ్గరికి తీసుకుపోయారు. పౌలు గారిని ఎక్కడికి తీసుకెళ్లారు? రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజు దగ్గరికి తీసుకెళ్తే మనం ఏమనుకుంటాం? రాజు మనల్ని శిక్షిస్తాడు, మనల్ని చంపేస్తాడు, ఇక కొద్ది సమయంలో నా ప్రాణం పోతుంది అనుకుంటే ఏం చేస్తాం? రాజా 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 అని ఏడుస్తారు అందరూ కూడా. అంతే కదండి. ప్రజలు ఏం చేస్తారు? రాజా నీ పాదాలు పట్టుకుంటాం, ఏదో మమ్మల్ని క్షమించండి, ఎలాగోలో మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఈ సమస్యలో నుంచి మమ్మల్ని బయటపడేయండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయము, ఈ తప్పు పని చేయమని మాట్లాడతాం. కానీ అలాంటి సందర్భములో కూడా ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 27వ వచనంలో, అగ్గిరప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్గిరప్ప ఇంత సులభముగా, అంటే పైనుంచి ఎన్నో మాట్లాడాడు, పైనుంచి చెప్పి సత్యం చెప్పే వైపు వచ్చాడు. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదని మాట్లాడుతున్నాడు. అన్నీ చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, ఆయన ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే. ఇంత సులభం అంటే క్రైస్తవుని చేయడం సులభమా? సులభమండి. ఒకరిని దేవుని కుమారుడని నమ్మిస్తే చాలు, నీ కోసం క్రీస్తు వచ్చాడు ఈ లోకానికి అని నమ్మిస్తే చాలు పిల్లరా. ఏమండి? వాడు నమ్ముతాడో నమ్మడో. కానీ అప్పుడే వెంటనే కనుక్కున్న అగ్గిరప్పరాజు ఏమంటున్నాడు? ఇంత సులభముగా. ఏమండి? ఆయన ఎవరు ప్రమాదంలో ఉన్నారు? పౌలు గారే ప్రమాదంలో ఉన్నారండి. పౌలు గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ప్రాణం పోయే స్థితిలో ఉన్నారు. ప్రాణం పోయే స్థితిలో ఉన్న ఏమండి రాజునే మార్చాలనుకున్నవాడండి. చూడండి ఆయన ఎలా పరిచర్య చేస్తున్నాడు. దేవుని పరిచర్య ఎక్కడి నుండి చేస్తున్నాడు? ఖైదీగా ఉండి కూడా పరిచర్య చేస్తున్నాడు పిల్లలు. ఏమండి? అంటే ఏ పరిస్థితిలో నుంచైనా సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, సువార్త ధర్మం చేయాలి. అంటే సువార్తను ప్రకటించే వైపు చూస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరికైనా కానీ వాక్యాన్ని ప్రకటించాలి. ఎవరి ముందరైనా మాదిరిని మనం చూపించాలి. ఎవరిది ఏది మనం కోరుకోకూడదు. మనం చెయ్యాలి, మనం చెయ్యాలి. ఎందుకు వచ్చామంటే ఇదిగో ఈ వాక్యంలో నిలబడికే వచ్చాం, పరిచర్య చేసేకే వచ్చాం. మనం పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాం. యేసుక్రీస్తుకి ఏ విధంగా దేహం ఇవ్వబడిందో మనకు కూడా అలాగే దేహం ఇవ్వబడింది. ఈ దేహంతో పరిచర్య చేయాలి. నీ చుట్టూ ఉన్న వారందరినీ ఏమని ఎన్నుకోవాలి? నువ్వు నా యొక్క తండ్రి పిల్లలు, వాళ్ళకు నిస్వార్థంగా సేవ చేయాలి. ఏమండి? వారు అనుకుంటారో అనుకోరో, వారు ఒక మాటన్నా నేను పడాలి. వారి ఎడల నేను ఏం చేయాలంటే న్యాయం జరిగించాలనుకోవాలి. అలా ఉంటే ఏమంటున్నాడు? నువ్వు పరిచర్య ధర్మం నిర్వర్తిస్తున్నావు. ఆ పరిచర్య చేసేవారికి ఏమొస్తుంది? ఫలితం దక్కుతుంది పిల్లలు, ఫలితం దక్కుతుంది. అంటే ఎవరినైనా మార్చే పని చేస్తున్నారు పౌలు గారు. అలా ఎంతో మందిని మార్చినవాడు అండి. ఖండాంతరాలకు వెళ్ళాడు అంటే ఆయన పోయి వాక్యం చెప్పి వచ్చినవాడు కాదు. అనేక మందిని ఏం చేశాడు? ఆయన మార్చాడు, మారు మనసుని తీసుకొచ్చాడు. మారు మనసు అనుభవం వాళ్ళ దగ్గరికి తీసుకొని రావడానికి కారణం ఏం తెలుసునా? ఇదిగో పౌలు చేసే పరిచర్య. పౌలు చేసే పరిచర్యను బట్టి వారు కూడా మనసు మార్చుకున్నారు పిల్లలు. ఎంతో మంది మనసును మార్చినవాడు పౌలు గారంటే. ఆయన మరి ఎలా పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించాడో ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18లో, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకుని నిమిత్తము మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, ధనములో ఏమండి తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారంట పిల్లరా. ఏమండి? వారు సంపాదించిన ధనములో ఇతరులకు పాలిచ్చేవారు ఎవరంటే వారే సత్క్రియలు అనే ధనాన్ని కూర్చుకుని వారు. ఏమండి? అటు చెప్తున్నారు కదా 18లో, దేవుని యందు నమ్మిక ఉంచడని జ్ఞాపకం చేసుకున్నాము. వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తం, వాస్తవమైన జీవనం
ఏమండి? ఈరోజు మనకు కనిపిస్తున్నాయే ఈ దేహాలకు ఏం చేస్తున్నాం? మనం వైద్యం చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామంటే. ప్రియులారా, ఒకప్పుడు ఏం చేస్తారంట, డాక్టర్లు కావాలనుకోండి, డాక్టర్ కావాలి అనుకుంటే మొదట ఏ దేహాలకు వైద్యం చేయడం నేర్పిస్తారు? చనిపోయిన దేహాలకు, శవాలను కోసి దాంట్లో ఉన్న అవయవాలను చూసి ఆపరేషన్ చేయడం నేర్చుకుంటారంట. ఆ తర్వాత ఏమిస్తారు? నిజమైన ఒరిజినల్ దేహం ఇస్తారు. అలా దేహం, ఎలాంటి దేహం ఇవ్వబడింది? ఎలాంటి లోకం ఇవ్వబడింది? ఈ లోకమంతా మట్టి లోకం అండి. ఈ లోకమంతా బూడిదైపోతుంది ఒక రోజుకి. నీకు కనిపించేవన్నీ నిజం కాదు. బంగారం నిజమైన బంగారం కాదు అది. ఏమండి? నీ డబ్బు నిజమైన డబ్బు కాదు. ఈ కనిపించేవన్నీ అవాస్తవమైనవి. వాస్తవమైన జీవం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. ఆ వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తం ఏం చేయాలంట? ఇహలోకంలో ధనాన్ని మనం ఏం చేయాలి? పోగొట్టుకోవాలి. ఇహలోకంలో మనం ధనవంతులు కాక్కర్లేదు. ధనవంతులు కాని వారికే పరలోకం. ఏమండి? అందరూ ఈ లోకంలో ధనవంతులు అయిపోతే చాలనుకుంటున్నారు. ధనవంతులకు పరలోక రాజ్యము ఇవ్వడు ప్రియులారా. ఆయన అంటున్నాడు, ధనవంతులు పరలోక రాజ్యం చేరలేరు. సూది బెజ్జంలో ఒంటైనా దొరుకుతుంది కానీ ధనవంతులు పరలోక రాజ్యంలో చేరలేరు అంటున్నాడు. కనుక ఈ లోకంలో ధనం సంపాదించి గొప్పవాళ్ళుగా కావాలనుకోవడం కాదు, వాస్తవమైన ధనమును, వాస్తవమైన జీవనమును సంపాదించుకునే నిమిత్తము, రాబో లోకమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునే నిమిత్తము మేలు చేయువారు, సత్క్రియలు అన్న ధనం గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. అంటే పౌలు గారు ఏం చేస్తున్నారు? ఈ పని చేస్తున్నారండి. పౌలు గారు తమ ధనములో ఇతరులకు పాలిస్తూ ఉన్నారు. ఆయన సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక చాలా మందిని ఆయన ఏం చేయగలిగారు? మార్చగలిగారు. చాలా మందిని మార్చగలిగారు. ఆయన కంక్రేయకి వెళ్ళాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కంక్రేయ. ఆ కంక్రేయ అనే చోటకు పోయిన ఆయన మరొక స్త్రీని సంపాదిస్తూ ఉన్నాడు. సంపాదించాడు కూడా ఆయన. ఎందుకంటే ఇవన్నీ జరిగిపోయినవి. ఎలా సంపాదించాడో వాళ్ళను కూడా పరిచారకులుగా చేయగలిగినాడు ఆయన. అంటే పరిచార ధర్మం ఆయన ద్వారా నేర్చుకున్నారు వాళ్ళు. ఏమండి? ముందు ఒకరు ఉంటేనే కదా నేర్చుకునే అయ్యేది. అంటే మన ముందు ఒకరు చూపిస్తే వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. అంటే పౌలు గారు ఏం చేశారు? మొదటగా ఆయన పరిచారకుడు కనుక ఆయన పరిచారకుడు చేసి ఆ పరిచార ధర్మాన్ని ఇంకొకరికి నేర్పించాడు. 18వ అధ్యాయము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనంలో, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ఇంకా బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు. అంటే కంక్రేయలో ఏముంది? అక్కడ అది సముద్రపు ఒడ్డు, ఓడ. ఏమండి? ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు? కొరింథు నుంచి వచ్చారు. ఏథెన్స్లో కొరింథీ అంటాడండి. అంటే అక్కడ అకులా ప్రిస్కిల్ల దగ్గర నుంచి మరి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నుంచి సిరియాకు వెళ్తున్నా అని చెబుతున్నాడే కానీ ఆయన కొరింథీ పట్టణంలోనూ చాలా కాలం ఉన్నాడు. అదేవిధంగా కంక్రేయలో కూడా చాలా కాలం పాటు ఉన్నాడు. ఆ కంక్రేయ ఎక్కడుందంట? సముద్రపు ఒడ్డున ఉందంట. అంటే పౌలు గారి ప్రయాణాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆ సముద్రపు ఒడ్డున జరుగుతున్నాయండి. అంటే సముద్రాల మీద పోతున్నాడు ఆయన. యేసుక్రీస్తుల వారు అక్కడ తిరిగితే, ఏమండి, గలిలయ, దెకపోలి, యోర్దానుకు అవతల ఉన్న ప్రాంతాలు అక్కడ తిరిగితే ఈయన సముద్రాలు ఖండాంతరాలు తిరుగుతున్నారండి. అలా తిరిగి అనేక మందిని ఏం చేశాడు? దేవుని కోసం పట్టాడు. పరిచర్య ధర్మాన్ని జరిగించే వాళ్ళకు నేర్పాడు ప్రియులారా. అలా పట్టబడిన స్త్రీని మీకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ముగిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. కంక్రేయలో ఉన్న మొదటి వచనము, కంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నడలా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. చూడండి, ఆమె సహాయకురాలు కనుక ఇదిగో సంఘమా, మీరు ఆమెకు ఏమైనా ఉపకార ధర్మం లేదా ఆమెకు అవసరమైతే ఆమెకు సహాయం చేయండి అని పౌలు గారు ఏం చేశారండి? ఒక పత్రిక రాశారండి. రాసి వాళ్ళకి పంపిస్తూ ఉన్నాడు. ఆమెకు సహాయం చేయండి.
ఆమె ఏం చేసింది? సంఘ పరిచారకులు అంటే సంఘ పరిచారకురాలు అని చెప్పాడండి. అంటే సంఘములో పరిచర్య చేసింది ఎవరు? ఫీబే. ఏమండి, ఫీబే అనగా అర్థం ఏమండి? ఫీబే అనగా కాంతివంతమైనది, ప్రకాశవంతమైనది అని అర్థం. ఫీబే అనగా అర్థం ఏమి? ప్రకాశవంతమైనది. అంటే ఆమె ఒక వెలుగు, ఆమె నీతి కార్యాలు చేసింది, ఆమె వెలుగు. కనుక ఏమంటున్నాడు అండి? దానియేలు గ్రంథంలో చెప్పిన, మత్తయి సువార్తలో చెప్పిన, మీ వెలుగు ఇతరుల ఎడల ప్రకాశింపనీయండి, లోకానికి కనబడనివ్వండి. ఆమె ఏం చేస్తోంది? ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె పరిచర్య అనేకులకు కనిపిస్తోంది. ఆమె చేసే పరిచర్య నిస్వార్థంగా చేసే పరిచర్య, కష్టమైన ఆమె చేసే పరిచర్య. పరిచర్యలో కష్టం ఉంటుందండి. ఏ కష్టము లేకుండా పరిచర్య జరగదు. ఏమండి, సునాయాసితంగా ఉండదు. జీవితం నల్లేరు నడక కాదంటారు. జీవితం అన్నది లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అని కూడా మాట్లాడతారు. జీవితం ఏది? ముళ్ళపాన్పు, ముళ్ళతోనే ఉంటాయండి. చాలా కష్టాలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. కానీ వాటిని ఏం చేయాలి? అధిగమించాలి. ఆమె కూడా అధిగమించింది. ఆమె అధిగమించి ఏం చేసింది? సేవ చేసింది. కనుక ఆమెను గురించి చెప్తున్నాడు మరి పౌలు గారు. ఆమె కూడా సేవ చేయండి, ఆమెకు సేవ చేయండి, ఆమెకు అవసరమైతే. అంటే ఒక దైవ సేవకుని ద్వారా మనం సిఫారసు రాయించుకోవాలి అంటే ఎలాంటి ధర్మం చేయాలి మనం? ఏమండి, పరిచర్య ధర్మం చేయాలండి. ఆ పరిచర్య ధర్మం చేసేంతగా నువ్వు కనబడాలి అంటే ఒక రోజా 2 రోజుల, ఏదో ఒక వారమా 2 వారాలా కాదు కదండి. అది చాలా కష్టంతో కూడుకున్నది. దైవ సేవకునికి చేస్తే అండి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. పిల్లల మీకు నేను చూపించట్లేదని చెప్తున్నాను. మీకు ఒక ప్రవక్త అండి, ఎలీషా. ఒక ప్రవక్త ఏమంటాడంటే అండి, సారేపాతు విధవరాల దగ్గరికి పోయినప్పుడు, మొదట నాకు అప్పం చేసి పెట్టమ్మా, ఒక్కసారి నాకు అప్పం చేసి పెట్టు, ఇదిగో ఈ క్షామం అయిపోయేంత వరకు, ఈ కరువు పోయేంత వరకు నీ ఇంటిలో పిండి తగ్గిపోదు, నీ యొక్క బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. చూడండి, ఒక్కసారి పరిచర్య చేయండి. ఏమంటున్నాడు దేవుడు కూడా? ఇదిగో నేను నిలవబెట్టిన సేవకులకు మీరు ఏం చేయాలి? నిజమైన ధర్మం చేయండి, పరిచర్య చేయండి. ఆ పరిచర్య చేస్తే మీకు రావాల్సిన ఫలితాన్ని మీరు పోగొట్టుకోరు. సంఘ పరిచర్య అంటే దేవుడు చాలా ఇష్టపడేది. పిల్ల దేవుడు ఇష్టపడేది పరిచర్య. సంఘ పరిచర్య చేయడం ద్వారానే మనం పరలోకానికి చేరతాం. ఏమండి, కనుక సంఘ పరిచర్యలో భాగంగా మనం చేయాలి అని చెప్పాడు. అదేవిధంగా అండి ఇంకొక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ మాటలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నదని పౌలు గారు చెబుతూ, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదోతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. అది యాగం, అది దేవునికి ఇష్టమైన యాగం. ఏమండి, అంటే వారికి కావలసిన వస్తువులు ఏమున్నాయో అవన్నీ గుర్తుపెట్టుకొని పరిచారం చేసే వారికి పంపాలనే ఉద్దేశంతో ఏమండి ఎపఫ్రదోతు వలన పంపారంట. ఫిలిప్పీ సంఘం పంపింది. అంటే అలా సంఘం పంపడానికి కారణం ఏమంటే ఎలాగైనా పంపాలి అండి. చూడండి, చెప్తున్నాడు పై మాటలో 14లో ఉంటాడు, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలో మీరు తప్ప, చూడండి, మీరు తప్ప అంటే ఆ సంఘం చేసే పనిని ఆయన ఏం చేస్తారో ప్రశంసిస్తున్నాడు. ఫిలిప్పీ సంఘం ఆయనకు అన్ని విషయాల్లో ఆదుకునింది. అంటే అన్ని విషయాలు చేసేది. అంటే ఒకనాడు ఒక యెహోషువ చేశాడు, ఒకనాడు ఒక దావీదు చేశాడు, ఒకనాడు ఏమండి ఒక సమూయేలు గారు చేశారు, ఒకనాడు ఎవరు చేశారు? ఇదిగో యేసుక్రీస్తుల వారు చేశారు, ఒకనాడు పౌలు గారు చేశారు. అలా చేస్తే నీ పనిని బట్టి దేవుడు సంతోషించేది పరలోకం. ఇది చిన్న పని పెద్ద పని అని కాకుండా ఏ పనైనా మన చేతికి వచ్చిన ఏ మంచి పనైనా ఏం చేయాలంట? ఇదిగో ఈ బ్రతుకులో ఉన్నాగానే చేయాలండి. ఈ బ్రతుకులో పోయిన తర్వాత మనకు పని రాదు. ఇంకా ఏమండి, రేపే వెళ్ళేదనుకోండి ఇంకా మనకి ఏం పని అండి వచ్చే అవకాశమే లేదు. ఇంకా ఈ బ్రతుకులో ఉండగానే, నేడు అనే ఒక రోజు ఉండగానే మనం పనిని చేయాలి. సంఘ పరిచర్యలో మనమందరం కూడా దేవుడు పాలిభాగస్తులు చేశాడు. దీన్ని బట్టి మనం సంతోషించాలి, దీన్ని బట్టి మనం పని చేయాలి.
వాక్యాన్ని వినాలి, వాక్యం కోసం వెళ్ళాలి, ఏమండి వాక్య పని చేయాలి. వాక్యం పనిలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి. మనం పాట పాడినా, ఏమండి వాక్యానికి ముందు మాట్లాడినా, తర్వాత వాక్య పరిచర్యలో భాగంగా ఏమండి ఒక సౌండ్ సిస్టమ్ పెట్టినా, ఒక భోజనం కార్యక్రమం చేసినా, లేకపోతే వాక్యాన్ని లైవ్ పెట్టినా, అలాంటి కావలసిన వస్తువులను మనం సమకూర్చినా, ఏ పని చేసినా తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. ఏమండి మనుషుల గురించి ఆలోచించకుండా దేవుని గురించి ఆలోచిస్తూ దేవుని పని మనం చేస్తే దేవుడు మిక్కిలిగా సంతోషించి మన పరలోకాన్ని ఇస్తాడు అనేది గుర్తుంచుకొని మనం పనిని చేయాలి. ఆ పరిచర్య ధర్మం జరిగించే వాళ్ళను దేవుడు చూడండి, ఎక్కడండి కంక్రేయలో చేసిన ఆమె ఫీబే, ఆమెను బట్టి ఆయన రాయించాడు. అక్కడ తప్ప మరి ఎక్కడ ఉండదు. అంటే ఏ చిన్న వచనమైనా రాయిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయిస్తున్నాడు అంటే వాళ్ళు చేసిన పరిచర్య ధర్మం దేవునికి చాలా నచ్చింది. ఏమండి నువ్వు ఎంత తిన్నా, నీ బంధువులు ఎంత తిన్నా దాని నుంచి వచ్చే ఆనందం ఏమీ లేదు ప్రియుల. దేవుడికి బంగారము డబ్బులని కావాల్సిన పని లేదు. దేవుడికి కావాల్సింది మనసు. ఆ మంచి మనసు కలిగి ఉంటే చాలు, దేవుడు చాలా సంతోషిస్తాడు. నీ చేతికి వచ్చిన పని నువ్వు చేయమని చెప్తున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా పరిచర్య ధర్మం కలిగి ఉండాలి, పరిచర్య ధర్మం చేయాలి. ఏమండి అలా పరిచర్య ధర్మం చేసింది కనుకనే ఫీబే ద్వారానే రోమా సంఘానికి, రోమిలకు రాసిన పత్రిక ఉంది కదండి, ఆ పత్రిక ఎవరి ద్వారా పంపించాడంట? ఫీబే ద్వారా పంపించాడంట. ఫీబే 1200 కిలోమీటర్లు ప్రయాణించి తీసుకొని వెళ్ళి ఆ పత్రికను అందించింది ప్రియుల. అంటే అంత అందించడానికి కారణం అంటే ఆమె పట్ల ఉన్న నమ్మకం. చూడండి వాళ్ళు ఎలాంటి వారుగా ఉండాలంట? నమ్మదగిన వారు. ఏమండి అలాంటి నమ్మదగింది కనుకనే ఆమెకు పని అప్పగించడం. నేను స్త్రీని కదండి, నాకెందుకండి పని అనుకోలే, ఆమె చేసింది. కనుక మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఏమండి మనం విశ్వాసులుగా ఉండాలి. దేవుని పని మిక్కుటంగా చేసే వాళ్ళగా ఉండాలి. లోకంలోకి వెళ్ళామో లోకంలో అనేక నాశనాల్లోకి మనం వెళ్ళిపోతాం. కనుక లోకంలోకి వెళ్లకుండా దేవుని యొక్క సంఘంలో ఏమండి ఒక మంచి పని చేసేవారుగా, ఒక స్తంభాల్లాగా, ఒక మూల స్తంభాల్లాగా మనం కావాలి. ఏమండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏమండి ఓబేదెదోము ఇంటి వారు ఎలా చేశారంటే పని బాగా గట్టిగా చేశారు, గొప్పగా చేశారు, దేవుణ్ణి ఘనపరిచేటట్లా చేశారు. వారి జీవిత కాలాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంటే బాగా సద్వినియోగం చేసుకున్నారు పిల్లలు. అజ్ఞానుల వల్లే కాక వాళ్ళు జ్ఞానుల వల్లే నడుచుకున్నారు. కాబట్టి మనం కూడా జ్ఞానుల వల్లే నడుచుకోవాలి. మరి చిన్న మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకో. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా జీవిత కాలంలో తండ్రి మీ యొక్క పనిని మాకు అప్పగించి ఈ పని చేయడం ద్వారా తండ్రి మన పరలోకానికి వెళ్తామన్న విషయాన్ని తండ్రి మరి సంఘ పరిచర్యలో తండ్రి భాగంగా మా అందరికి కూడా ఈ పనులు అప్పగించారని తండ్రి మీరు సెలవిచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఒకనాడు బాలుడైన సమూయేలు తండ్రి బాల్య దశలోనే తండ్రి మరి నీ పరిచర్య ధర్మాన్ని, యెహోవా పరిచర్య నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ వయసుకు వచ్చి తండ్రి మేము నిర్వహించడం అన్నది తండ్రి అది గొప్ప సంగతి కాదని తండ్రి మేము తెలుసుకొని మేము ఎల్లప్పుడూ నాయన నీ పరిచర్య చేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీరు పరిచర్యను బట్టి సంతోషించేవారుగా ఉంటున్నారు. సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబానికి తండ్రి, ప్రతి వ్యక్తికి మీరు పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించేవారిలాగా తండ్రి, కుటుంబంలో ఉన్న వారికి తండ్రి ఏ విధంగా అయితే పరిచర్య చేస్తామో సంఘంలో ఉన్న వారందరూ కూడా తండ్రి ఏక కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరికి కూడా పరిచర్య ధర్మాన్ని మేము నిర్వర్తించేవారిలాగా చేయమని ప్రార్థిస్తున్నాం. రాబోయే కాలంలో తండ్రి మీ పిల్లలైన మేమందరము తండ్రి ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి అనేక సేవా కార్యక్రమాల్లో, అనేక వాక్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబ సభ్యుల్ని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని తండ్రి వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి అనారోగ్యంలో ఉన్న పిల్లలకు తండ్రి అనారోగ్యం నుంచి తండ్రి మీరు తీసివేస్తండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారందరికీ చక్కటి భవిష్యత్తును ఇవ్వమని ప్రార్థిస్తూ వర్తిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.